కాకినాడ పోర్టులో కొన్ని వేల టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు వెళ్ళేసి ఇన్స్పెక్షన్ చేయడం జరిగినప్పుడు కొన్ని వేల టన్నుల బియ్యం అక్కడైతే అక్రమంగా వేరే దేశాలకి రవాణా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళైతే తెలుసుకున్నారు. అంత పెద్ద పోర్టుకి 15-16 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఏనా అని చెప్పేసి ఆయన అయితే క్వశ్చన్ చేశారు. చాలామంది అయితే చాలా వేల మంది కుటుంబాలు రోడ్డు మీద పడతారు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరి కుటుంబాలు ఎందుకు రోడ్డు మీద పడతాయి? అక్కడ చేసుకునే పని చేసుకునే వాళ్ళ ఉద్యోగాలు ఏం పోవు. హై లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో సుపీరియర్స్ కానీ లేకపోతే అక్కడ ఆ అక్రమంగా రవాణా చేయకుండా ఆపగలిగే ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆపకుండా వాళ్ళు లూజ్ చేసి వదిలేశారు కదా, వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడతారు. మిగతా వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడతారు? అక్కడ లేబర్ కావచ్చు, లేకపోతే కొంచెం అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. వాళ్ళ పని వాళ్ళు యాజిటీజ్గా చేసుకుంటారు. ఎవరైతే ఆపగలిగి ఉండి కూడా ఆపకుండా ఉంటారో వాళ్ళైతే ఇబ్బంది పడతారు. వాళ్ళకైతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారు, వాళ్ళ మీద తీసుకోవాలి. అండ్ దట్టు ఇంకా ఈ స్కామ్ కానీ లేకపోతే ఈ ఇల్లీగల్ ఎక్స్పోర్టింగ్ కానీ ఎవరైతే చేశారో వాళ్ళ పేర్లు అయితే ఇంకా బయటికి రావట్లేదు. వాళ్ళ పేర్లు కూడా బయటికి తీసుకొచ్చి త్వరగా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటున్నారు. చాలామంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది ఇప్పటి నుంచి అయితే జరగట్లేదు, గత 10-15 సంవత్సరాల నుంచి ఆల్రెడీ జరుగుతుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. దీని వెనకాల ఎవరైతే ఉన్నారో బిగ్ బుల్ వాళ్ళనైతే బయట పెట్టి చట్టపరంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు చూడాలని చెప్పేసి చాలామంది అయితే కోరుకుంటున్నారు.